ఖమ్మం జిల్లా ఇదులాపురంలో ఓటింగ్ సరళికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రతి ఒక్క ఓటరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడంతో ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రశాంతంగా సజావుగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సరళిని అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయన్న అంశాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మున్సిపాలిటీల వారీగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఏదిలాపురం మున్సిపాలిటీలో కలెక్టర్ గారు పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ గారు మనతో ఉన్నారు. కలెక్టర్ గారు మున్సిపాలిటీల వారీగా పర్యటిస్తున్నారు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి, ఏంటి పోలింగ్ ప్రక్రియ ఎట్లా ఉంది, సరళి ఎట్లా కొనసాగుతుంది? మన ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలలో కూడా మార్నింగ్ 7 గంటల నుంచే జనాలు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 11 గంటల వరకు మన జిల్లాలో 40% వరకు ఓటర్ పోలింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా ఇంకా వస్తూ ఉన్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి 240 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఈ పోలింగ్ సరళి అనేది ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నది. అన్ని రకాలుగా ఏర్పాట్లు అధికారులు చేసి ఉన్నారు. ఎస్పెషల్లీ వృద్ధులకి కానివ్వండి, మనకి దివ్యాంగులు వచ్చినా కానీ వాళ్ళకి వీల్ చైర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మనకి పోలింగ్ అనేది ప్రశాంతంగా ఎక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ ఎదులాపురంలోని జలగం నగర్లో కూడా 2 పోలింగ్ స్టేషన్స్ కూడా నేను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసినాను. ఇక్కడ కూడా చాలా ఎక్కడ ఇష్యూ లేకుండా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో మన ప్రజలందరూ కూడా వచ్చి చేస్తూ ఉన్నారు. మనకి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. సో ఇంకా ప్రజలందరికీ కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, సాయంత్రం వరకు వెయిట్ చేయకుండా 4-5 వరకు కూడా అక్కడ వెయిట్ చేయకుండా వచ్చేసి వారు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాల్సిందిగా అని కోరుతా ఉన్నాను. ప్రధానంగా కొత్త మున్సిపాలిటీ ఏదిలాపురం అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీల్లో ఓటర్లు ఎట్లా తరలి వస్తున్నారు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? గతంలో గ్రామ పంచాయతీ ఓట్లు వేసిన వాళ్ళంతా ఇప్పుడు మున్సిపాలిటీ ఓటర్లుగా అయ్యారు, పట్టణ ఓటర్లు అయ్యారు. వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది సార్? అక్కడ కూడా చూస్తే పోలింగ్ శాతం బాగానే ఉంది కదా? పోలింగ్ శాతం ఇంకా చెప్పాలంటే ఈ 2 మున్సిపాలిటీలు ఇంకెక్కువ ఉంది. కొత్తగా ఫామ్ అయింది కాబట్టి ప్రజల్లో కూడా ఉత్సాహం అవన్నీ కూడా వారు మిగతా 3 మున్సిపాలిటీల్లో పోలిస్తే ఈ 2 మున్సిపాలిటీ కల్లూరు ఎదులాపురంలో మనకి పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. సో ఇంకా మనకి ఒక 3 o'clock కల్లా ఒక ప్రాపర్ ట్రెండ్ ఎంత ఉంది పర్సెంటేజ్ అని వస్తుంది. 85% పైన పోలింగ్ నమోదవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అందుకే మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా వందలు కోరుతాను. ఎన్నికల్లో ఎంత జరిగింది సార్? 2020లో చూస్తే కూడా దాదాపు కొన్ని మున్సిపాలిటీల్లో 75, 78, 80% వరకు. ఈసారి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కువ శాతం ఏది పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే లాస్ట్ టైం కూడా మనం అదే 78, మీరు అన్నట్టు 77% అట్లా వచ్చింది. సో ఈసారి 85% దాటుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2 కొత్త మున్సిపాలిటీలు, ఎదులాపురం కొత్తగా ఫామ్ అయినప్పటికీ కూడా ఉన్న దాంట్లో హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇది. 45,000 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటర్స్ పోలింగ్ పర్సెంటేజ్ శాతం అనేది పెరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏమైనా ఇష్యూస్ నోటిఫై అయ్యాయి సార్? పోలింగ్ కేంద్రాలు అన్నిటి నుంచి కూడా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు వాటన్నిటి కూడా అక్కడి నుంచి మీరు పర్యవేక్షిస్తున్నారు. మీ నోటీస్కి ఏమైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఇప్పటివరకు వచ్చాయి? అంటే మనకి 240 పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము లైవ్ కెమెరాస్ పెట్టి అక్కడ నుంచి మనం ఫీడ్ తీసుకొని చూస్తూ ఉన్నాం. అక్కడ స్పెషల్ బృందాలని కూడా పర్యవేక్షణ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికైతే ఎక్కడ ఎటువంటి ఇష్యూలు కూడా మన దృష్టికి రాలేదు. అన్ని చోట్ల కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఒక పీస్ఫుల్గానే పోలింగ్ అనేది సరళి జరుగుతూ ఉన్నది. అది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా సమస్య వచ్చినా ఇమీడియట్గా అక్కడ అలర్ట్ చేయడానికి మనకి అక్కడ లోకల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్ స్పెషల్ బృందాలు కూడా ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఏమి ఇష్యూ లేకుండా అన్ని విధాలుగా చర్యలు మన అధికారులు తీసుకుంటా ఉన్నారు. ఇంకొక 3-4 మనకి 5 గంటల వరకు పోలింగ్ కూడా ఇదే ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని చెప్పేసి నమ్మకం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సార్, గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లు కొంత నిర్లిప్తంగా ఉంటారు, కొంత ఓటు వేసేందుకు నిర్లక్ష్యం చూపుతారన్న ఒక అపవాది ఇప్పటి వరకు ఉంది. ఈసారి ఆ ట్రెండ్ ఏమైనా మార్చబోతున్నారు? ఎందుకంటే మీరు గతంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు, ఓటు హక్కు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు కదా, అవి ఏమన్నా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? మనకి జీపీ లెవెల్లో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90% పోలింగ్ నమోదైంది. ఖచ్చితంగా ఈసారి ఆ పోలింగ్ శాతంని రీచ్ అయ్యేటట్టు అర్బన్ ఓటింగ్ కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం.
పబ్లిక్ అందరికీ కూడా మనం అవేర్నెస్ కల్పించినాము. వాళ్ళందరికీ కూడా మనం పెద్ద సంఖ్యలో వాళ్ళకి స్వీప్ కార్యక్రమాలు కూడా చేసినాము. సో ఈ టైంలో పబ్లిక్ కూడా సహకరించి వారు ఖచ్చితంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాని ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ నమోదులో రాష్ట్రంలోనే ప్రథమంగా నిలబెట్టాలని చెప్పేసి ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇది కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి మంచి పోలింగ్ శాతం నమోదవుతుందని, గతంలో కన్నా ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పోలిస్తే గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లలో కొంత ఎప్పుడు కూడా ఎన్నికలు జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, జరిగిన సందర్భంగా గ్రామీణ ఓట్ల పోలింగ్ శాతం కంటే పట్టణ పోలింగ్ శాతం తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈసారి ప్రత్యేకంగా ఒక డ్రైవ్ కూడా చేపట్టారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా మున్సిపాలిటీల వారిగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతోనే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తారన్న అంచనాకు అధికార యంత్రాంగం వచ్చింది. అందుకు తగ్గట్టుగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది. ఇదే సందడి సాయంత్రం వరకు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇదే సందడి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు ఆశించిన విధంగా పోలింగ్ శాతం నమోదవుతుందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇప్పటివరకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్తున్న ప్రకారం అయితే జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీల్లో కూడా, జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తాము గుర్తించలేదని, తమ నోటీస్కి రాలేదని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ పూర్తిగా సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ చెప్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సందడి నెలకొంది. అన్ని మున్సిపాలిటీల్లో ఎదిలాపురం, అదేవిధంగా వైరా, కల్లూరు, మదిర, సత్తుపల్లి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, అదేవిధంగా అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల్లో కూడా పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఒకవైపు కొత్తగూడెం కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్న కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో అక్కడ కూడా ఆ ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టారు. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ఆ దిశగానే కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున ఈసారి పోలింగ్ శాతం గతంలో మున్సిపాలిటీలో పోలింగ్ శాతం కన్నా ఈసారి కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుందన్న అంచనా కూడా అధికారులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అందుకే పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా కూడా ఓటర్ల సందడి కనిపిస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.